ద రైస్ ఆఫ్ అశోక్ అనే టైటిల్తో ఉన్న సినిమా సన్ నెక్స్ట్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా ఏమనిపించలేదు. చాలా రొటీన్గా ఉన్నట్టు అనిపించింది. ఇలాంటి లైన్స్తో వచ్చిన సినిమాలని ఇప్పటికే మనం చాలాసార్లు చూసాం. అలాంటి లైన్నే తీసుకుని కొంచెం బ్యాక్ డ్రాప్ మార్చి మళ్ళీ చెప్పడానికి ట్రై చేశారు. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఒక విలన్ ఉంటాడు. వాడు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వకుండా చాలా తక్కువ ఇస్తూ ఉంటాడు. అలాగే అతనికి ఎదురు తిరిగే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఇంక హీరో ఏమో ఎక్కడో చదువుకుని జాబ్ కోసం ఊరికి వస్తాడు. అలా వచ్చిన హీరో ఈ అన్యాయాలన్నీ చూసి వీటికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ఈ లైన్ అంత రొటీన్గా ఉందో సినిమాలో సీన్స్ అన్నిటిని కూడా అంతే రొటీన్గా చూపించింది అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఊరికి రావడం, ఊరికి వచ్చి హీరోయిన్తో లవ్లో పడడం, ఆ విలన్ గడేమో అన్యాయాలు చేస్తూ ఉండడం, వీటితోనే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయింది. ఎక్కడ ఒక్క సీన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా కానీ కొత్తగా కానీ అనిపించలేదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్లో హీరో విలన్కి ఎదురు తిరిగే సీన్ కూడా చాలాసార్లు చూసినట్టుగా రొటీన్గా అనిపించింది. ఇంకా అదంతా చూసాక అంత పెద్ద విలన్ అని చెప్పేవాడికి ఈ మాత్రం చేస్తే అతడు సైలెంట్ అయిపోతాడనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఇంకా అలా తర్వాత సినిమాని 2-3 టైంపాస్ సీన్స్తో క్లైమాక్స్ దాకా తీసుకెళ్లారు. అలా క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఆ విలన్ గడు వచ్చి 2-3 చంపేశాడు. అక్కడ రొటీన్గా క్లైమాక్స్ను ప్లాన్ చేశారు. ఇలా వచ్చే రొటీన్ సీన్స్ అన్ని చూడడానికి నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఇంక సినిమాకి ద రైస్ ఆఫ్ అశోక్ అని పవర్ఫుల్ టైటిల్ పెట్టి చూపించేది ఇంత రొటీన్ సినిమా అని అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్గా కనిపించిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇంకా సినిమాలో వచ్చే సాంగ్స్ నాకు అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపించింది. ఫైనల్గా ఈ సినిమాలో రొటీన్గా అనిపించే లైను, అంతే రొటీన్గా అనిపించే సీన్స్ తప్ప ఎక్కడ కూడా కొంచెం అయినా కొత్తగా ఉన్నట్టు కానీ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు కానీ అనిపించదు. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.